అయితే ఇప్పుడు నువ్వు సెట్‌లోకెళ్ళిన తర్వాత మీరు సెట్‌లోకెళ్ళిన తర్వాత మీ కాస్ట్యూమ్ అది చెప్తారు కదా! నీ క్యారెక్టర్ చెప్తారు కదా! ఇట్లా ఉంటది నీ క్యారెక్టర్, ఇట్లా ఉంటదని చెప్పినప్పుడు ఏమనిపించింది నీకు? ఫస్ట్ అంటే క్యారెక్టర్ గురించి చెప్పారు. కాస్ట్యూమ్ చూ కాస్ట్యూమ్ డైరెక్ట్ పంపించారు. పంపించినప్పుడు కాస్ట్యూమ్ ఏంటి ఇలా క్లాత్స్‌గా ఉందనుకున్నా. హ్మ్. అంటే అది మొత్తం రెడీమేడ్ కాదు. క్లాత్స్‌గా. అంటే ఓన్లీ కట్ పీసెస్ అవి? ఆ! ఆ! కాస్ట్యూమ్ ఏంటి ఇలా ఉంది? ఎలా ఏసుకోవాలనుకున్నా ముందు. తర్వాత కాస్ట్యూమ్ మ్యాన్ వచ్చి ఏసేసాక ఫస్ట్ డే ఇబ్బందిగా అనిపించింది. ఏంటి కాస్ట్యూమ్ ఇలా ఉంది మరి అనుకున్నా. తర్వాత ఆ సీన్‌కి తగ్గట్టు, ఆ లొకేషన్‌కి తగ్గట్టు సెట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఫ్రీగా అనిపించింది. అంటే ఇప్పుడు నీతో పాటు అంటే మీదొక ఆ సీన్‌లో ఇప్పుడు ఏదైతే ఉందో మూవీ ఆ సీన్‌లో ఏంటంటే మీది ఒక ఫ్యామిలీ కదా! మీదొక ఫ్యామిలీలో నువ్వొక పర్సన్ అందులో వాళ్ళ కుటుంబంలో. వాళ్ళతో ఎలా ఉండేది? అంటే వాళ్ళతో ఫ్యామిలీ సీన్స్ కూడా ఉంటాయి కదా! హ్మ్. అప్పుడు నువ్వెట్లా క్యారీ చేసావు నీ యాక్టింగ్? వాళ్ళు కూడా ఫ్రెండ్లీయే కాబట్టి ఈజీగా అయిపోయింది. షార్ట్స్ గాని ఏదైనా చాలా ఫ్రెండ్లీ. నా సిస్టర్స్ క్యారెక్టర్ గాని, నా మదర్ క్యారెక్టర్ గాని ఫ్రెండ్లీ. ఎందుకంటే వాళ్ళు అంటే ఇప్పుడు నీకు నోన్ పర్సన్స్ అంటే నీకక్కడ ప్రశాంత్ నీల్ సార్ ఎట్లా తెలుసు. ప్రభాస్ సార్ తెలుసు. వీళ్ళు గూడా కొంతమంది ఏంటంటే తెలిసుంటది. వీళ్ళేంటంటే కొంతమంది ఆర్టిస్టులు వేరే వేరే నీకు తెలియకపోవచ్చు నీకు. అంటే వాళ్ళతో చేసేటప్పుడు కొంచెం డిఫరెంట్‌గా ఉంటది గదా! ప్రభాస్ సార్‌తో నీ సీన్స్ ఎంతవరకు ఉండేయి? నాది ప్రభాస్ సార్ సీన్స్ ఒక 2, 3 షెడ్యూల్స్ అయింది. 2, 3 షెడ్యూల్సా? వావ్! అంటే నువ్విప్పుడు 7 షెడ్యూల్స్ చెప్పావు. 7 షెడ్యూల్స్‌లో 1 ఇయర్ చేశావు. 2, 3 షెడ్యూల్స్ అంటే ఇక హాఫ్ ఇయర్. అంతే గదా! 2, 3 షెడ్యూల్స్ అంటే ఇక హాఫ్ ఇయర్ ప్రభాస్ సార్‌తో వర్క్ చేసావు. అప్పుడెట్లా? ఈ 2, 3 షెడ్యూల్స్ చేసేటప్పుడు మీ సీన్స్ అంటే ఇంకా అంటే పూర్తిగా వచ్చేసినాయా నీ సీన్స్ అన్ని? లేదంటే ఇంకా కొన్ని ఒక సీన్ కట్ అయింది. అవునా? అయ్యో! సార్ ఏంటి సార్ మీరసల ఒక సీన్ కట్ చేసారంట. అలా కట్ చేయకూడదు మీరు కదా! ఏ సీన్ కట్ అయిపోయింది? అది చెప్పచ్చా? లేదంటే కమర్షియలా? చెప్పొచ్చు. చెప్పొద్దన్నారా సారు? ఆహా! అలా ఏం లేదు. లేదు. మహారా వాల్‌కి అటు సైడ్ ప్రభాస్ సార్ ఉంటారు కదా! అంటే లోపలికి ఎంటర్ అవ్వక ముందు. ఆ! 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 ప్రభాస్ సార్ అటు ఉంటారు. నేను మహారా లోపల ఉంటాను. గేట్ దగ్గర సీన్ అనుకుంటా అది. ఆ! మధ్యలో వాల్ ఉంటది. అదే. మహారా వాల్. ఇటు సైడ్ నేను అంటే మహారాలో నేను, మహారా బయట ప్రభాస్ సార్. హ్మ్. సో, ఇద్దరం స్టిక్ ఫ్లైస్ ఉంటాయి కదా! ఓకే. రైట్. దాంతో ఆడుకునేవాళ్ళం. మాకు తెలియకుండా. ఫేసెస్ తెలియవు, ఏమీ తెలియవు. కానీ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అవునా? నేను ఇటు నుంచి ఫ్లై చేస్తే సార్ అటు నుంచి ఫ్లై చేసేవారు. ఆహాహా! అలా ఒక సీన్ ఉంది. అది ఒక క్రౌడ్‌లో ఉండి ఆ సీన్ కట్ అయింది. అవునా? అదొక్కటేగా? పర్వాలేదు ఏం గాదు. ఇప్పుడు మరి నెక్స్ట్ పార్ట్ 2 ఉంటది. హ్మ్. ఖచ్చితంగా. అందులో గూడా కంటిన్యూషన్ ఉందా మరి? తెలీదు. కమర్షియల్? అలా ఏం తెలీదు. తెలీదా? ఉంటది. మేమే చెప్తున్నాం. ఉండాలనే కోరుకుంటున్నాను. తెలీదు. అవునా? అవి ఎన్ని షెడ్యూల్ కావాలి? చెప్పేసి ఇప్పుడు ప్రసాద్ సార్‌కి. అవి గూడా ఒక 2, 3 ఇయర్స్ చేసేయండి సార్ ఏం గాదు. అంతేనా? ఈలోపు ఇంటర్ గూడా కంప్లీట్ అయిపోద్ది. అమ్మా! అంటే జనరల్‌గా ఉంటది ఖచ్చితంగా. ఎందుకంటే నీ క్యారెక్టర్‌తోనే ఆ సినిమా అనేది కొంచెం ఎలివేట్ అయింది బాగా. ఇప్పుడు ఆ సార్ ఎంట్రీ గాని అదంతా గూడా ఆ ఎలివేషన్ అంతా గూడా నీ క్యారెక్టర్‌తో కదా! జనరల్‌గా ఉంటది. ఉంటది. నేను ఖచ్చితంగా చెప్తున్నా. అందరూ గూడా చెప్తున్నారు బయట. ఉంటది ఖచ్చితంగా ఉంటది క్యారెక్టర్. ఉండాలి. ఉంటదని చెప్పని. ఇప్పుడు మిగతా ఆర్టిస్టులు గాని వీళ్ళు గాని వాళ్ళతో ఏమైనా సీన్స్ ఉన్నాయా ఇంకా? కట్ అయిన సీన్స్ అయితే ఇంకేం లేవు. హ్మ్. అన్నీ యాజ్ టు యాజ్ వచ్చాయి. అంటే ప్రభాస్ సార్‌తో కాకుండా ఇంకా మిగతా వాళ్ళతో ఎవరితోనా సీన్స్? అలా ఏం లేవు. అన్నీ వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నువ్వు ఎట్లానే ఇందాక అన్నావు. స్టడీయే మెయిన్. యాక్టింగ్ ఇంట్రెస్టు అని చెప్పని స్టడీ చదువుకుంటేనే యాక్టింగ్. ఇన్ కేస్ నువ్వు ఇదే యాక్టింగ్ ఫీల్డ్‌లో ఇట్లా మూవ్ ఆన్ అవుతా ఉంటావు. కంటిన్యూషన్ అవుతా ఉంటావు. స్టడీలో కూడా నీకు ఒక మంచి జాబ్ వచ్చిందనుకో అప్పుడు మరి క్విట్ చేసేస్తావా? స్టడీలో ఏమన్నా మంచి జాబ్ గానీ ఇట్లా వచ్చిందనుకో అప్పుడు ఈ మూవీ సైడ్ వెళ్ళడం కుదరదు కదా! అప్పుడు మరి? నాకు ఇదైతే ఇంట్రెస్ట్. నాకు ఎప్పటి వరకు వస్తే అప్పటి వరకు చేస్తూనే ఉంటాను. అవునా? అంటే ఇప్పుడు నువ్వు స్టడీ ఏం చదువుదాం అని చెప్పని అనుకుంటున్నావు? నాది ఒక ఉంది కానీ అది కన్ఫర్మ్ లేదని తెలీదు. అదేంటి? అంటే నాకు ఇంకా అంటే మీ స్కూల్‌లో అడగలేదా? అంటే ఏమవుతారో చెప్పరా అంటే డాక్టర్ అవుతాను నేను పోలీస్ అవుతాను అట్లా అడుగుతారు కదా! అడుగుతారు. అడిగినప్పుడు కూడా ఇదే చెప్పేదాన్ని ఇంకా ఫిక్స్ అవ్వలేదు అని.
అవునా? డిఫరెంట్గా చెప్పాను. అంటే రెండు ఉన్నాయి మైండ్ లో, కానీ అది తెలియదు, చూడాలి. అవును. ఒకసారి చెప్పు. ఒకటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంది, ఇంకోటి ఆర్కియాలజీ. ఆర్కియాలజీ. సూపర్. నాకు తెలిసినంత వరకు సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకుంటే బెటర్. సాఫ్ట్వేర్ వద్దు అంటే నేను వద్దాను కదా, ఏ బాబు ఎవరు ఏమనుకోవాలయ్యా సాఫ్ట్వేర్ వద్దాను అని చెప్పని. అలా కాదు, ఆర్కియాలజీ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది కదా, ఆ ఫీల్డ్ అనేది. ఎందుకని అలా? అంటే ఆర్కియాలజీ అంటే అది ఒక ఇష్టం, అది నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం, అది ఆర్కియాలజీ అని తెలిసింది. అంటే ఇంతకుముందు ఏమైనా తవ్వకాలు అలాంటివి ఏమైనా చేసావా? అలాంటివి ఏం చేయలేదు, అంటే నాకు ఇలాంటివి ఇష్టం, అంటే మిస్టరీస్ లాంటివి కొన్ని అలా అప్పటివి తెలుసుకోవడం ఇష్టం. అంటే ఇక మనం ఏమంటాం అంటే యాంటిక్ సంబంధించినవి కానీ ట్రెజర్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి, అలాంటి మిస్టరీస్ తెలుసుకోవడం ఇష్టం. అంటే ఇట్లాంటి సినిమాస్ చూసుంటావు నాకు తెలిసి అయితే నువ్వు. మూవీస్ చూసాను, కానీ అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఇష్టం. అవునా? అంటే ఏమేమి మూవీస్ చూసా ఇట్లా ఈ ట్రెజర్స్ సంబంధించి కానీ ఇట్లా అలా బాగా ఇష్టమైన నీకు మూవీస్ ఏంటి? బాగా ఇష్టమైనది ఆల్రెడీ చెప్పాను, బాహుబలి. నువ్వు అయ్యొద్దు నేను అందుకే ఆఫ్ స్క్రీన్ వచ్చేసే అని చెప్పాను అన్నాను. ఆఫ్ స్క్రీన్ అంటే మాస్టర్ మూవీ ఇష్టం. మాస్టర్ విజయ్ సార్ది బాగుంటుంది. ఎందుకని? నాకు విజయ్ సార్ కూడా ఇష్టం కాబట్టి. కమర్షియల్గా మాట్లాడుతున్నారు ఇప్పుడు మనతో పాటు. ఏం లేదు అమ్మ, ప్రభాస్ సార్తో సినిమా అయిపోయింది, నెక్స్ట్ విజయ్ సార్ సినిమాకి రెడీగా అంతేనా? అదే సార్ తమ్మేసేస్తా నేనైతే. వస్తే విజయ్ సార్ మూవీకి రెడీగా ఉన్నా ఫర్జానా, విజయ్ సార్ డేట్ ఇవ్వడమే లేటు, ఫర్జానా రెడీగా ఉన్నారు. విజయ్ సార్ మీరు డేట్స్ ఇచ్చేస్తే సెట్కి వచ్చేస్తాం మేము, ఓకేనా? అంతే కదా? అలా కదా? అలా వచ్చినా కూడా బాగుంటుంది. అది అయిపోయి కమర్షియల్. కమర్షియల్ అంటే అలా మంచి ఛాన్సెస్ ఏమొచ్చినా కూడా చేయడానికి రెడీ కదా. అసలు నిజం అట్లానే ఉండాలి, సీరియస్గా అట్లా స్పోర్టివ్గానే ఉండాలి, అలా చేయాలి. అందుకే నేను ఫస్ట్ అన్నాను, ఏమన్నా కొంతమంది కొంచెం చేల్ ఆర్టిస్టులు ఏంటంటే కొన్ని ప్రాజెక్ట్స్ చేయగానే వాళ్ళు ఏంటంటే కొంచెం దూరం అయిపోతారు. వాళ్ళు ఏంటంటే ఇట్లానే వస్తే చేస్తాను, లేదంటే ఈ క్యారెక్టరే చేయగలుగుతాను నేను అని చెప్పి అన్నట్టుగా ఉండదు. మీరు ఇందా చెప్పారు, లేదు నేను మంచిగా ఏ క్యారెక్టర్ వచ్చినా కానీ నేను ప్రాబ్లం లేకుండా చేస్తాను చెప్పాను. అందుకని నేను అంటున్నాను. అందుకని చెప్తున్నా, ఇది కూడా ఒక ప్రమోషనే, మెసేజ్ ఇది, అంతే కదా? డైరెక్ట్ ఏముంది చూస్తారనుకో, రెడీగా ఉన్నారు అయితే అని చెప్పారు, వాళ్ళు కూడా అనుకో నీకో సీన్ రెడీ అయిపోతుంది, క్యారెక్టర్ రెడీ అయిపోతుంది కదా. ఇంకా నీకు కామెడీ కానీ జోక్స్ కానీ ఇట్లా ఏమైనా తెలుసా? ఇట్లా అంటే నేను నార్మల్గా చూసే ఫ్రెండ్స్ జోక్స్ వేసుకుంటాం కదా, అట్లా ఏమైనా జోక్స్ అంటే స్కూల్లో చాలా మంది జోక్స్ వేస్తారు, నవ్వుతాను, కానీ నాకు జోక్స్ వేయడం రాదు. అవునా? చాలా మంది స్కూల్లో ఎట్లా అంటే జోక్స్ చెప్పుకుంటారు ఫ్రెండ్స్ అట్లా ఏమైనా చెప్పుకోలేదు? అట్లా అంటే చాలా జోక్స్ ఉన్నాయి, చాలా మంది ఫ్రెండ్స్ జోక్స్ వేస్తారు. నువ్వు ఒక జోక్ చెప్పు. నాకు జోక్స్ అలాంటివి ఏం రాదు. నన్ను నవ్వించు, నేను సీరియస్గా ఉన్నాను కదా, నన్ను నవ్వించు. ఎలా నవ్వించాలి? నవ్వించాను. ఇలా కాదు, ఏదో జోక్ చెప్పి నవ్వించు. జోక్స్ అంటే నిజంగా రాదు నాకు. అవునా? నేను కామెడీ మూవీస్ చూడడం కూడా తక్కువ. అయితే మేము కామెడీ మూవీస్ చేయమండి. అలా ఏం లేదు, అన్ని మూవీస్ చూస్తాను, కానీ కొన్ని హారర్ మూవీస్ ఎక్కువ చూస్తాను. హారర్ మూవీస్ ఎక్కువ చూస్తాను. హారర్ మూవీస్ అంటే ఎలా నువ్వు ఫీల్ అవుతావా? మిస్టరీస్ లాంటివి ఇష్టం. ఓకే, అది హారర్లో అయినా సరే ఎందులో అయినా సరే మిస్టరీ కావాలంతే. అంటే హారర్ మూవీస్ అంటే ఏమేమి ఇష్టం? అంటే ఉంటాయి కొన్ని ఈ మూవీ చూస్తే చాలా థ్రిల్గా ఉంటుంది అని చెప్పని ఉంటుంది, అట్లా. బేతాల్ ఒకటి ఇష్టం. బేతాల్ ఇంగ్లీష్. ఓకే, రైట్, ఇంగ్లీష్. బేతాల్ అండ్ దనన్. అవును. ఇంకోటి అవుట్ ఉంటుంది కదా. అయ్యా, అది హిట్ అవుట్ ఉంటుంది. హిట్ 2. అది ఇలాంటి మూవీస్ అన్ని ఆల్మోస్ట్ హారర్ మూవీస్ అన్ని చూసేసా. అవునా? తెలుగులో హారర్ మూవీకి ఏమైనా ఆఫర్ వస్తే చేస్తా, మంచిగా చేస్తా. అందులో గోస్ట్ క్యారెక్టరే వస్తుంది. అది అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, మమ్మీ వాళ్ళ ఇష్టం. జనరల్గా
వాళ్ళు ఓకే, వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఓకే అనకపోతే ఇక్కడ వరకు రావు కదా. ఓకే అంటే అక్కడ వరకే వెళ్తాను కదా. కదా, అందుకని అంటున్నాను. మామూలు నువ్వు చెప్పు, నీ ఒపీనియన్ చెప్పు. అంటే గోస్ట్ క్యారెక్టర్ చేయాలమ్మా నువ్వు, నీ పలానా క్యారెక్టర్ ఉంది, లీడ్ క్యారెక్టర్ గోస్ట్ అని చెప్పని అంటారు, నువ్వు ఓకే అంటావా? అంటే అక్కడ ఏంటంటే అట్మాస్ఫియర్ కూడా వచ్చేస్తుంది అట్లానే, మొత్తం లైట్స్ అని ఆఫ్ చేసేసి నిన్ను ఫోకస్ చేసి ఉంటుంది క్యారెక్టర్. అప్పుడు చేస్తా. భయం లేదా? అది యాక్టింగే కదా. చెప్పకూడదు అలాగా. అది మూవీస్ చూసే వారికి అందరికీ తెలుసు అది యాక్టింగే కదా. యాక్టింగ్ వాళ్ళు ఫీల్ అవుతారు కదా, మూవీ చూసేటప్పుడు యాక్టింగే చేసింది అని చెప్పి అలా అనకూడదు. మనం వాళ్ళు ఏంటంటే భయపెట్టాలి నిజంగా అలాగా. అలాగని భయపడతాను నన్ను. ఇప్పటికిప్పుడు అంటే అది రాదు. రిహార్సల్ చేయాలా? ఏమో.